మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో, విడువబడిన దానవనియు ఇక మీదట నీవు అనబడవు. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, నో లాంగర్ విల్ దే కాల్ యూ డిసీటెడెడ్. డిసీటెడెడ్ అంటే అంటే విడువబడిన దానవనియు. విడువబడిన దానం అంటే అంటే ఏంటండి? ఒక వ్యక్తిగా లేదా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా మనుషుల చేత మరి రిజెక్ట్ చేయబడిన స్థితిలో ఉన్నావేమో. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో. అంటే అంత భయంకరమైనటువంటి ఆ యొక్క కష్టాలు, ఆ శోధన నిన్ను నలిపివేస్తున్నప్పుడు, నేను అందరి చేత తృణీకరించబడుతున్నాను, నేను అందరి చేత హేళన చేయబడుతున్నాను, నేను అందరి చేత నిందించబడుతున్నాను, నా బిహేవియరే సరిగా ఉండట్లేదు, నా ఆలోచనే సరిగా ఉండట్లేదు, నా స్వభావమే సరిగా ఉండట్లేదు అని నీవు అనాలిసిస్ చేసుకొని, నేను విడువబడిన దానిని, అందరి చేత తృణీకరించబడిన దానిని, ఒక్కొక్కసారి వారికి ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి కావచ్చు, అనారోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు, మరి గృహాలు లేని స్థితిని బట్టి కావచ్చు, బంధువులు ఎవరు దగ్గరికి తీయరండి, ఎవరు కూడా పలకరించరు, కనీసం వారిని ఆదరణ మాటలు కూడా వారికి అందవు. అటువంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుందంటే, అందరూ విడిచిపెట్టారు, అందరి చేత విడువబడిన దానిని, విడువబడిన వాడని అని నీ హృదయంలో వేదన, మానసికమైన ఒత్తిడి ఉందేమో. మన జీవితంలో ఏదైనా కొరత కుదువ ఉందంటే ఖచ్చితంగా ఈ లోకంలో విడువబడిన వారిని ఎవ్వరూ ఆదరించరు. అయితే నీ దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టిన వెంటనే స్వస్థత వచ్చిందండి. కుష్టి రోగుల్ని ఎలా ఉంచుతారు? ఊరికి దూరంగా ఉంచుతారు. సమరయ స్త్రీని కూడా ఊరికి దూరంగా ఉంచారు. ఆమె చేసిన పాప శాపమును బట్టి ప్రజలందరూ ఆమెను విడువబడిన దానిని అన్నారు. కానీ ఈ సమరయ స్త్రీ జీవితంలో ఎలాగైతే గొప్ప ఉద్యమం రగిలిందో, ఆ విధంగా ఈ రోజు నీవు క్రీస్తు స్వభావంలోకి మార్చబడి, దేవుని యొక్క స్వభావంలో నువ్వు మార్చబడి, ఇక మీదట నీవు విడువబడిన దానవు అని అనబడవు. దేవుల్లో నువ్వు స్థిరంగా ఆనుకొని నిరంతరం ఆయన సన్నిధిని అనుభవించే వారైతే, దేవుడు ఈ రోజు నీకు చేస్తున్న చక్కని వాగ్దానము, విడువబడిన దానవని, డిసీటెడెడ్ అంటే విడువబడిన దానవని నీకు ఇక పేరు ఉండదు, తీసివేయబడుతుంది. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు ప్రార్థన చేయి, నీకంటూ ఒక టైము దేవుని కోసం కేటాయించు. క్రమము తప్పకుండా స్థానిక సంఘములో దైవ సేవకుని ద్వారా దేవుడు అందించే ప్రతి మాటను పట్టుకోనండి. ప్రతి మాట నీ హృదయాన్ని ఏదైతే హత్తుకుంటుందో ఆ మాటను బట్టి నువ్వు ప్రతిదినము ప్రార్థన చేయి, వాక్యములో ఎదుగు, ఆధ్యాత్మికంగా ఎదుగు, నీ ఆత్మను బలపరచు. కృపాక్షేమములు నిన్ను ఎత్తుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయండి. కానీ మనం ఏం చేస్తామంటే, లోకంలో సగం, సంఘంలో సగం, లోకంలో కొన్ని మాటలు, సంఘంలో కొన్ని మాటలు, లోకంలో సగం బ్రతుకు, సంఘంలో సగం బ్రతుకు, సగం దేవునికి, సగం సంఘానికి, ఇట్లా బ్రతికితే మన జీవితాలు విలువబడినవి. కానీ నీ దేవునికి సమర్పించుకొని, దేవునిని ఆనుకొని, కంప్లీట్ గా దేవుని కృప మీద ఆధారపడినట్లయితే దేవుణ్ణి కార్యం చేస్తాడని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపి దినమంతా నడిపించమని యేసయ్య నామంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.